అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ఒక బీసీగా నా బతుకు బాగుపడడానికి బాబాసాహెబ్ ఏం చేశాడో చెప్పడం కోసం మాత్రమే వచ్చాను. ఈ గతంలో ఒక 26 నెలల క్రితము ఇలాంటి ఒక విగ్రహ ఆవిష్కరణలో నేను మాట్లాడుతూ అయ్యప్ప మాలల మీద మాట్లాడిన మాటకి ఆల్రెడీ ఒకసారి శిక్ష అనుభవించాను. ఒక 56 రోజులు జైలుకు వెళ్ళొచ్చాను. ఇలాంటి పోలీసు వాహనంలోనే రకరకాలు నాపై దాడి చేశారు. మీరు తల్లడిల్లారు. 26 నెలలు గడిచింది. మనం మన దారి మార్చుకుంటాము. రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత, అందరికి ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాను. ఇది 600వ విగ్రహ ఆవిష్కరణ. ఇప్పటికే 599 విగ్రహావిష్కరణలో వక్తగా వెళ్ళాను. ఎక్కడ ఇలాంటి అవమానం జరగలేదు. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ విగ్రహావిష్కరణకు ప్రేమగా పిలిస్తే 15 రోజుల క్రితమే టైం ఇచ్చాను. చాలా శాంతియుతంగా వచ్చాను. నిజంగా కూడా బాబాసాహెబ్ గురించి మాట్లాడడానికే వచ్చాను. కానీ పోలీసు వారు మిమ్మల్ని ప్రివెంటివ్గా పోలీస్ స్టేషన్కి రండి, పోలీస్ జీప్ ఎక్కండి, మాతో రండి, నోటీసులు తీసుకోండి, పైనుంచి ఆర్డర్స్ అన్నారు. చేతులు జోడించి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను, ఇంటెలిజెన్స్ వారిని కూడా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడున్న వివిధ మతాల వాళ్ళని కూడా కోరుతున్నాను. నేను అంబేద్కర్ వాదిని, బుద్ధిస్టుని, శాంతియుతంగా మాట్లాడడానికి వచ్చాను. నా ప్రసంగం పూర్తిగా వినండి, రికార్డు చేసుకోండి. పొరపాటు ఉంటే నాకు సూచించండి. నేను నేరం చేయడానికి రాలేదు, శాంతి భద్రతలు దెబ్బతీయడానికి రాలేదు. ఏప్రిల్ మాసం మహనీయుల మాసం కాబట్టి ఇక్కడ అభిమానులు, అంబేద్కర్ అభిమానుల్ని అవమానిస్తూ నన్ను అతిథిగా పిలిచి అవమానించడం అయితే సరైంది కాదు. నాకేం నేర చరిత్ర లేదు, నేను దుర్మార్గుని కాదు. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, ఉస్మానియా యూనివర్సిటీ PhD చేసిన ఒక విద్యావంతుని, మానవతావాదిని, మరీ ముఖ్యంగా అంబేద్కర్ని నమ్మే ఒక బుద్ధిస్టుని నేను. దయచేసి పోలీసు వారు ఇక్కడి ప్రజల శాంతి భద్రతల మీద
నెపంతో ఇలా చేయదు. నాకు ఏ లెటర్ ఇవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ బాబాసాహెబ్ విగ్రహాలు కొన్ని వేలు పెడుతూ ఉన్నారు. అది పెడుతూ ఉన్నప్పుడు అన్ని దశలల్లో వదిలేసి ఒక గెస్ట్గా మాట్లాడడానికి వస్తే, చైతన్యం ఇవ్వడానికి వస్తే ఇట్లా అడ్డుకోవడం అయితే సరైనది కాదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి. దయచేసి మేము ఏం మాట్లాడినా మాపై చర్య తీసుకోండి. మేము తప్పు మాట్లాడడానికి అయితే మేము రాలేదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.